హాయ్ ఇవాళైతే ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. తెలియని వాళ్ళు అయితే కంపల్సరీ మొత్తం చూసేయండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. మా ఇంట్లో అయితే చాలా చామదుంపలు ఉన్నాయి. మా ఆయన 2 సార్లు కూరగాయలకు వెళ్ళినప్పుడు 2 సార్లు తీసుకొచ్చారు. ఇన్ని ఉన్నాయి, ఎన్ని కూర వండేసుకొని ఏం తింటాము, ఏదో ఒకటి చెయ్యాలి అని అయితే అనుకున్నాను. అందుకనే దీంతో ఒక ఐటమ్ నేను ట్రై చేయాలనుకున్నా. చికెన్ 65 తిన్నారు, మటన్ 65 తిన్నారు, చేపలతో కూడా 65 తినే ఉంటారు కదా. మరి చామదుంపల్స్ 65 ఎలా ఉంటుంది? నేనైతే ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసి చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోండి, లేదంటే మీరు కుక్కర్లో వేసుకొని అయినా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత శనగపిండి తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, సరిపడా కారం, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. తర్వాత సాల్ట్ వచ్చేసి మనకు సరిపడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా. మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేనైతే వేయలేదు. తర్వాత ఈ కలర్ వచ్చేసి ఆప్షనల్, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దన్న వాళ్ళు స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం రెడ్గా ఉండాలని వేసేసుకున్నాను. తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, మిరపకాయ బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అంతే చిక్కగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా ఉడికిపోయిద్ది. చామదుంపలు ఉడికిన తర్వాత దాని మీద తొక్కంతా తీసేయాలి. తీసేసిన తర్వాత చిన్న ముక్కలు చేసేసుకోండి, స్లైసెస్ లాగా. ఇంకొంచెం సన్నగానే చేసుకోండి, నేను చూపించిన దానికన్నా సన్నగానే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత పిండిలో వేసేసి మంచిగా కలిపేయండి. పిండి అంతా చామదుంపలకి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. ఈ చామదుంపలు 65 ఎంత ఈజీయో, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి, అంతే సింపుల్. రెడ్గా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. బాగా కొంచెం క్రంచీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. లోపల ఆల్రెడీ ఉడికి ఉంటుంది కాబట్టి పెద్ద టైం పట్టదు, తొందరగానే అయిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకోండి. మీరు నార్మల్గా అయినా తినవచ్చు, లేదంటే నేనైతే సాస్తో తిన్నాను, టమాటా సాస్తో. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తగా అనిపించిందా రెసిపీ? తెలియని వాళ్ళకైతే కొత్తగా అనిపించవచ్చు, తెలిసిన వాళ్ళు అయితే మాకు తెలుసులేమ్మా అని అనుకుంటుంటున్నారేమో. నేనైతే నాకు కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదే, ఫస్ట్ టైం కదా చామదుంపలతో ట్రై చేయడం. నాకైతే చాలా నచ్చింది, మీకు నచ్చిద్దని అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.